అందరికీ నమస్కారం. రాజా డివోషనల్ బ్లాగ్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. కంచి కామాక్షి తల్లిని దర్శించుకోవటానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు, తల్లి సంకల్పమే ప్రధానం. అంటే ఇది గొప్ప విశేషమని చెప్పుకోవాలి. సమస్త భూమండలానికి నాభిస్థానమే కాంచీపురం. అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన నాభి నుండే కదా తల్లి పోషిస్తుంది. అందుకే కామాక్షి తల్లిని దర్శించుకున్న వారికి కష్టం లేకుండా పోషిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ సుగంధ కుంతలాంబ అవతారంలో దర్శించవచ్చు. అంటే ముత్తైదులకు అఖండ సౌభాగ్యం లభిస్తుందని తెలుస్తోంది. ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా ఇక్కడ ఢంకా వినాయకుడు దర్శనమిస్తాడు. అలానే ఏకాంబరేశ్వర సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవానికి ఢంకా బజాయింపుతో అందరికీ తెలియజేస్తాడంట ఈ వినాయకుడు. కామాక్షి తల్లి ఆలయంలో అరూప లక్ష్మీదేవి దర్శనమిస్తుంది. కామాక్షి తల్లిని అర్చించిన తర్వాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూప లక్ష్మి తల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే భర్తను నిందించిన దోషం పోతుంది అని, మరియు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూప లక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాప విమోచనం అవుతుంది అని మనకు తెలుస్తోంది. కాత్యాయని దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందటానికి తపస్సు చేసిన క్షేత్రమే కాంచీపురం. ఈ తపస్సులో భాగంగా శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకత లింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో కాపాడుకుంటుంది. అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజులం మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగంపై కనిపిస్తాయి. కామాక్షి దేవి ప్రధాన ఆలయానికి పక్కన ఉన్న ఉత్సవ కామాక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు శివుడి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు. తనను నమ్మిన వారిని ఎంతటి మహోన్నత స్థానానికైనా అనుగ్రహించగలదు కామాక్షి తల్లి అమ్మవారు. అమ్మ ధ్యానంలో శోకాపహంత్రిం సతాం అనే దివ్య వాక్కు గురించి వర్ణన ఉంది. ఎవరైతే సతతం మనఃశుద్ధితో అమ్మను ధ్యానించే సత్పురుషులు ఉంటారో అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తన యొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది. భుజం తట్టి నేనున్నానని ధైర్యం చెబుతుంది. కాబట్టి కామాక్షి తల్లిని ప్రతి ఒక్కరూ దర్శించుకోండి.